హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్తో మరొక సరికొత్త రెసిపీతో వచ్చేసానండి. ప్రతి ఒక్క చికెన్ ముక్కలో ఫ్లేవర్స్ కోరుకునే వాళ్ళ కోసం ఈ రెసిపీ పేరు వచ్చి చికెన్ టిక్కా మసాలా గ్రేవీ. ఇది రోటీలోకి నాన్లోకి చాలా బాగుంటుందండి. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా? ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక గిన్నెలో 1/2 kg శుభ్రంగా కడిగిన బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. ఇందులో ఒక అర నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక అర చెంచా పెప్పర్ పౌడర్ని వేసుకుందాం. ఒక అర చెంచా కారాన్ని కూడా వేసుకుందాం. తర్వాత ఇందులో ఒక అర చెంచా జీలకర్ర పొడిని, ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక అర చెంచా ధనియాల పొడిని, తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పుతో పెరుగుని తీసుకొని అది కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక అర చెంచా గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయడం మర్చిపోయానండి. సో ఇక్కడ నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి బాగా కలుపుకున్న తర్వాత నాకు చికెన్ కలర్ అంతగా బాగా అనిపించలేదండి. సో మళ్ళీ ఇక్కడ నేను ఒక అర చెంచా కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ అండి, కలర్ కోసం మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ చికెన్ని ఒక 30 minutes పాటు మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని బాగా వేడయ్యాక ఆయిల్తో ఇలా బ్రష్ చేసుకోవాలి. ఇలా ఆయిల్తో బ్రష్ చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఇలా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంగా ఆయిల్ వేసి ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ముక్క కొంచెం సాఫ్ట్ అయ్యింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా రిమైనింగ్ చికెన్ని ఫ్రై చేసి ప్లేట్లో తీసేసుకోవాలి.
ఇక్కడ చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసి ప్లేట్లో తీసేసుకున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక అర చెంచా జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడాక ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో ఒక అర చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించాలి. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్లోని పచ్చివాసన మొత్తం పోయిందండి. ఇప్పుడు ఇందులో 1 కప్ టొమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. టొమాటో ప్యూరీ అంటే ఏం లేదండి, ఒక 3 మీడియం సైజు బాగా పండిన టొమాటోస్ని తీసుకొని పేస్ట్ చేసి యాడ్ చేశాను అంతే. గ్రేవీ మంచి కలర్ రావాలంటే బాగా పండిన టొమాటోస్ని మాత్రమే యూజ్ చేయండి. ఇప్పుడు ఇందులో ఒక అర చెంచా కారాన్ని యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపుని, ఒక అర చెంచా ధనియాల పొడిని కూడా వేసుకుందాం. తర్వాత ఇందులో ఒక 1/4 చెంచా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక 1/4 చెంచా గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం వేయించానండి. చూసారా, ఇక్కడ ఆయిల్ సపరేట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలో మసాలా అలానే ఉంటే అందులో వాటర్ పోసి అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గ్రేవీ మొత్తాన్ని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాము. యాక్చువల్గా ఈ చికెన్ని యాడ్ చేసే ముందు ఒక 1/4 చెంచా జీలకర్ర పొడిని యాడ్ చేశాను, కానీ అది క్లిప్పింగ్ మిస్ అయ్యింది. చికెన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక అర గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ చికెన్ ఉడకడానికి అంతగా టైం పట్టదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసి యాడ్ చేస్తున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది. మీకైతే గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు మనం ఒక 1/4 చెంచా చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నాకు చికెన్ ముక్క బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఒక అర చెంచా కసూరి మేతిని క్రష్ చేసి వేసుకుంటున్నాను.
కసూరి మేతిని వేసుకున్న తర్వాత చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ టిక్కా మసాలా గ్రేవీ రెడీ అయిపోయినట్లే. అసలు ఆ గ్రేవీ కలర్ చూసారా అండి, ఎంత బాగా వచ్చిందో. నేను చేసిన చికెన్ రెసిపీస్ అన్నిట్లో ఈ రెసిపీ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఈ రెసిపీలో ప్రతి ఒక్క చికెన్ పీస్ వచ్చి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉన్నింది. మీరందరూ ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. మరియు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరొక సరికొత్త రెసిపీతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.